the Savior alone carried the cross for all of my days. He paid the cost. Salvation complete, never. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరి వందనాలు తెలియపరచుకుంటున్నాం. షాలోమ్ ప్రత్యక్షత అనేటటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ వందనాలండి. ప్రియులారా, మీలో చాలామంది సమస్యలతో, శ్రమలతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్నటువంటి వారు మరి ఫోన్ చేస్తున్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మంచి సాక్ష్యాలు మీరు చెప్తున్నారు. మరొకసారి చెప్తున్నాను, సమస్యలతో ఉన్నారా, శ్రమలతో బాధపడుతున్నారా, మీ జీవితంలో నెమ్మది లేక మరి ఆనందం లేక దుఃఖపడుతున్నారా, ప్రార్థనలో వెనకబడిపోయారా, ఆత్మలో నింపబడాలి అనేటటువంటి ఆ ఆశ మీలో ఉందా? అయితే రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. యేసయ్య చెప్పారు, మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిస్తాను అన్నటువంటి యేసయ్య దగ్గరికి రండి. ప్రియులారా, మా ఆరాధన క్రమాలు ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస స్వస్థత అభిషేక ఆరాధన జరుగును. అలాగని ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు స్వస్థత అభిషేక ఆరాధన జరుగును. ఈ యొక్క ఆరాధనలకు రండి, మీ ఆత్మీయ జీవితాలను బలపరచుకోండి. మా అడ్రస్ షాలోమ్ చర్చ్, కేంద్రీయ విద్యాలయం ఎదురుగా, గోపాల్ నగర్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. అందరూ రండి, అందరూ దీవించబడండి, అందరూ వాక్యములో కట్టబడండి. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కృపను పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. షాలోమ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాం. ప్రియులారా, మరి చాలా శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనందరికీ కూడా ఇచ్చి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన ఘనమైనటువంటి కార్యాలు నేను ఆ జీవితంలో చేయవాడై ఉన్నాడు. ప్రియులారా, ఎవరు ఏ అవసరతతో అయితే, ఏ అక్కరతతో అయితే మీరు మీ జీవితాల్లో ఆశ కలిగి ఉన్నారో, మీ ఆశలను, అవసరతలను, అక్కరలను దేవాది దేవుడు తీర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ షాలోమ్ ప్రత్యక్షత అనేటటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ యొక్క జీవితాల్లో నా దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలను చేయునుగాక. చాలామంది ఫోన్ చేసి అంటున్నారు, అన్నా ఇదిగో మీ యొక్క వాక్యం విన్నాం, ఇదిగో మేము బలపరచబడ్డాం అని చెప్పి ప్రియులారా వారు మాట్లాడడం అనేది జరిగింది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుని యొక్క మాట మనలను దీవిస్తుంది. దేవుని యొక్క మాట మనలను నిలబెడుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి మాటలు, ఈ లోకంలో ఉన్నటువంటి విధానాలు మన జీవితాన్ని కృంగదీస్తున్నప్పటికీ యేసయ్య మాట మనలను దీవించేదై ఉన్నది. యేసయ్య మాట మనకు ధైర్యాన్ని ఇచ్చేదై ఉన్నది. యేసయ్య మాట మనలను బలపరిచేదై ఉన్నది. అందుకే దేవుడు అంటాడు కదా, ఇదిగో నేను మిమ్మలను అనాథులుగా విడువను, నేను మీ వద్దకు వస్తానని చెప్పారు ప్రభువారు. పిల్లరా, చూడుము, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నానని చెప్పి అన్నాడు దేవుడు. నిజమే పిల్లరా, మన దేవుడు తన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. మన అవసరతలు తీర్చే దేవుడు, మన పక్షాన ఉండే దేవుడు. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో భక్తుని మనం చూస్తున్నప్పుడు మీరు చూడండి, దావీదు మహాభక్తుడు రాస్తున్నటువంటి
కీర్తనలో కీర్తన 13వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఎంతవరకు నా మనస్సులో నేను చింత పడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును అన్న మాట మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఎంతవరకు నా మనస్సులో నేను చింత పడుదును. దావీదు తన జీవిత కాలంలో తన జీవితంలో ఎన్నో బాధలు దావీదు జీవితంలోకి వచ్చినాయి, ఎన్నో శ్రమలు దావీదు జీవితంలో కలిగినాయి, ఎన్నో ఇబ్బందులు దావీదు జీవితంలోకి వచ్చినాయి. అయినప్పటికీ కూడా అతడుకున్నటువంటి ధైర్యం ఏమిటి అంటే, అతడుకున్నటువంటి విశ్వాసం ఏమిటి అంటే, అతడికున్నటువంటి నమ్మకం ఏమిటి అంటే, నేను నమ్ముకున్న నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నేను నమ్ముకున్న నా దేవుడు విడిచిపెట్టువాడు కాదు, నేను నమ్ముకున్న నా దేవుడు ఏ రోజు కూడా నన్ను వదిలిపెట్టువాడు కాదు అన్నటువంటి విశ్వాసము అతడి జీవితాల్లో కనబడుతూ ఉంది. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అంటారు కొంతమంది, దేవుడు మర్చిపోయాడండి అంటారు కొంతమంది. ప్రియులారా, మన జీవితంలో విశ్వాసం ఉండాలి, మన జీవితంలో నమ్మకం ఉండాలి. దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి మన విశ్వాస జీవితంలో నమ్మకం ఉండాలి, విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఎప్పుడు కూడా మన జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు ఎంతైతే విశ్వాసంగా మనం ఉంటామో, నీ జీవితంలో బాధ కలిగినప్పుడు అంతకంటే ఎక్కువ విశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే దావీదు గొప్ప భక్తుడు, దావీదు మంచి ప్రార్థనాపరుడు, దావీదు ఎంత భక్తిపరుడు అంటే దేవుని కొరకు అతడు జీవించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అలాంటి దావీదు అంటాడు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడతాను, ఎంతవరకు నా మనసులో నేను చింతపడతాను, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉంటాను అంటే ఎంతవరకు చింతపడతాను అంటున్నాడు. అంటే తన జీవితంలో ఏంటి చింతలు, అయినా సరే ఎందుకు ధైర్యంగా ఉన్నాడు, ఎందుకు పగలంతా కూడా దుఃఖాక్రాంతుడనై ఉన్నాను అని అన్నాడు, అయినా సరే ధైర్యంగా ఉన్నాడు. ఏంటి ఆయన ధైర్యం? చాలామంది నీ ధైర్యం ఏంటి అంటే, చాలామంది అంటారు, నా ధైర్యం ఇదండి, నా ధైర్యం నా అన్న అండి, నా ధైర్యం నా కుటుంబం అండి, నా ధైర్యం నా బలం అండి, నా ధైర్యం నా బలగం అండి, నా ధైర్యం నాకు వెనకాతలు ఉన్నటువంటి పలుకుబడండి అనేటటువంటి వారు ఉన్నారు. అయినా సరే పిల్లలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలామంది జీవితాల్లో అంటూ ఉంటారు, అయ్యా నాకు ఎన్నున్నా సరే నాకు ధైర్యం లేదు, ఎన్నున్నా సరే నాకు ఆనందం లేదు, ఎన్నున్నా సరే నాకు సంతోషం లేదు అంటారు. కారణం ఏంటి అంటే, నీ ధైర్యము నీ డబ్బుతో ముడిపడి కాదు, నీ ధైర్యము నీ బలముతో ముడిపడింది కాదు, నీ ధైర్యము నీ బలగముతో ముడిపడింది కాదు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, దావీదుకున్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా, నా కొండ నా కోట నీవేనయ్యా అని అంటాడు. మరొక చోట అంటాడు, నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుకుంటున్నాను అంటాడు. మరొక చోట అంటాడు, జిగడగల దొంగ ఊబిలో నేను కూరుకుపోయినా నేనైతే భయపడాల్సిన అవసరం లేదు అంటాడు. ప్రియులారా, ఏంటి ఆ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే, అతడుకున్న ధైర్యం ఏంటి అంటే, యేసయ్యే నాకు దేవుడు ఉన్నాడు, నాకు న్యాయం చేసే దేవుడు ఉన్నాడు, నా పక్షాన ఉన్నవాడు ఉన్నాడు, నా కష్టంలో నష్టంలో నా బాధలో ఇబ్బందులో ఆయన నాకు తోడుంటాడు అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దావీదు జీవితంలో దావీదు కలిగి ఉన్నారు. మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అదే కీర్తన 18వ అధ్యాయం 19వ కీర్తనలో ఉంటుంది, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తీసుకొని వచ్చాను. అంటే అర్థం ఏంటి? విశాలమైన స్థలమునకు నన్ను తీసుకుని వచ్చాడు అంటే, అంతకుముందు విశాలమైన స్థలంలో లేదు, ఇరుకు స్థలంలో ఉన్నాడు, ఇరుకు మార్గంలో ఉన్నాడు. ఇరుకు అనేది శ్రమలకు గుర్తుగా ఉంది. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు వంటి వాడిని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ దావీదునట దేవాది దేవుడట విశాలమైన స్థలానికి తీసుకొని, అంటే సంతోషకరమైనటువంటి స్థలములోనికి దావీదును దేవుడు నడిపించినట్టుగా కనబడుతుంది. ఎందుకు దావీదు అంటే దేవుడికి అంత ఇష్టం? దావీదు అంటాడు కదా, యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్నలు అంటారు, యుద్ధంకి వెళ్ళినప్పుడు, ఎరా నువ్వు వచ్చావేంటి అన్నా, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, సున్నతి లేనిటువంటి ఆ ఫిలిస్తీనికి మీరెందుకు భయపడుతున్నారు, నేను వెళ్ళి యుద్ధం చేస్తానన్నప్పుడు, యుద్ధం అంటే నీకు తెలుసా, యుద్ధం అంటే ఏంటో తెలుసా అని అన్నలు అక్కడ మాట్లాడుతున్నప్పుడు, ప్రియులారా, దావీదు చిన్న వయసులో అంటాడు, నేను యుద్ధం చేస్తాను, నువ్వు యుద్ధం చేస్తావా? నేను యుద్ధం చేస్తాను. రాజు దగ్గరికి వెళ్ళన్నాడు, అయ్యా నేను యుద్ధం చేస్తాను. అరే నువ్వు చిన్నవాడివి, నీవు బాల్య వయసు, నీకు యుద్ధం అంటే ఏంటో తెలుసా అంటే అంటాడు, నేను యుద్ధం చేస్తానయ్యా, నేను నమ్ముకున్న నా దేవుడు నాతో ఉన్నాడు,
ఒకప్పుడు సింహము నా గొర్రెల మీదకి వచ్చినప్పుడు, సింహము నా మంద మీదకి వచ్చినప్పుడు, నా మందను సింహము నుండి కాపాడడానికి నేను వెళ్తే, ఆ గొర్రెలను కాపాడడానికి నేను వెళ్తే, ఈ గొర్రె అయినటువంటి నన్ను కాపాడడానికి నా దేవుడు వచ్చాడయ్యా యుద్ధం చేయడానికి అన్నాడు. అంటే గొర్రెలను సింహపు నోటు నుండి కాపాడడానికి దావీదు పరిగెడితే, దావీదును కాపాడడానికి దేవుడు వస్తాడు అన్నటువంటి ధైర్యమే దావీదు జీవితంలో జయాన్ని కలిగించింది. మరొక మాట అంటాడు, ఇదిగో నా మంద మీదకి ఎలుగుబంటి వచ్చినప్పుడు, నా మందను కాపాడుకుంటానికి నేను వెళ్ళినప్పుడు, నన్ను కాపాడుకుంటానికి నా దేవుడు వచ్చి యుద్ధం చేశాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. యుద్ధం చేయడానికి నేను వెళ్తున్నాను కానీ యుద్ధము చేయువాను నేను కాదు, నా దేవుడైన యెహోవా అనే యుద్ధాన్ని జరిగిస్తాడన్న విశ్వాసంతో, ధైర్యంతో మాట్లాడి యుద్ధంలోనికి వెళ్ళి యుద్ధంలో జయాన్ని సంపాదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుకున్న ధైర్యం ఏంటో తెలుసా? దావీదుకున్న ధైర్యం ఏంటి అంటే, ఆ శత్రువు చేతుల నుండి నా దేవుడు నన్ను తప్పిస్తాడు, కారణం నేను ఆయనకి ఇష్టడను. నిజంగా పిల్లల దావీదుకున్నటువంటి నమ్మకం చూడండి. నేనంటే నా దేవునికి ఇష్టం. ఈరోజు నువ్వు చెప్పగలవా? నేనంటే నా దేవునికి ఇష్టం. ఈ శ్రమలు నన్ను ఏం చేయగలవు? ఈ బాధలు నన్ను ఏం చేయగలవు? ఈ కష్టాలు నన్ను ఏం చేయగలవు? ఈ శత్రువులు నన్ను ఏం చేయగలరు? నా పక్షాన దేవుడు ఉన్నాడు, నా పక్షాన ప్రభు ఉన్నాడు, నేనెందుకు భయపడాలి? నా దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో నువ్వు ధైర్యంగా చెప్పగలవా? నాకు దేవుడు ఉన్నాడండి, నాకేం భయం లేదు అని విశ్వాసంతో చెప్పగలవా? దేవుని బిడ్డ, నువ్వు విశ్వాసంతో ఉండాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు గొప్పవాడు. దేవుడు బలపరచువాడు. దేవుడు ఆశీర్వదించువాడు. దేవుడు నీకు తోడుండేవాడు. ఆయన అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. ఆయన నిశ్చయంగా అన్నాడు అంటే అది జరిగిస్తాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు కదా, నా పక్షాన నాకు దేవుడు ఉన్నాడు, విశాలమైన స్థలంలోనికి ఆయన నన్ను తోడుకొని వచ్చాడు. అంటే ఇరుకులో ఉన్నటువంటి నన్ను, శ్రమల్లో ఉన్నటువంటి నన్ను, బాధల్లో ఉన్నటువంటి నన్ను నా దేవుడు విడిపించి విశాలమైన స్థలానికి సంతోషకరమైన స్థలంలోకి తీసుకొచ్చాడు అంటున్నాడు. ప్రియులారా, దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. కారణం ఏంటంటే, ఇతడు గొర్రెలు కాచుకుంటానికి వెళ్ళాడు. మందను కాచుకునేటటువంటి వాడు, తెలివైన వాడు కాదు. అయినా సరే అతడిలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, అతడు చక్కగా పాటలు పాడుతూ చక్కగా దేవుని ఆరాధిస్తున్నటువంటి స్వభావం కలిగిన వాడు. చిన్న కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా పోసగుచ్చినట్టుగా దేవుడికి చెప్పేవాడట. ప్రతిదీ ఏది దాచిపెట్టేవాడు కాదు, అన్నీ దేవునికి చెప్పేసేవాడు. కాబట్టి అంత నమ్మకంగా ఉన్నాడు, కాబట్టి అంత విశ్వాసంగా ఉన్నాడు, కాబట్టి అంత భక్తితో ఉన్నాడు. కాబట్టి దావీదును దేవుడు ఏ స్థానంలో నిలబెట్టాడు అంటే, ఉన్నత స్థానములో నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లరా, నువ్వు ఎలాగుండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. నువ్వు ఇష్టంగా ఉంటే ఇరుకులో ఉన్నటువంటి నిన్ను విశాల మార్గంలోకి తీసుకొస్తాడు. నువ్వు ఇష్టంగా, దేవునికి ఇష్టంగా ఉంటే నీ జీవితంలో దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు. దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తి. అందుకే దావీదు దేవునికి ఇష్టమైన వాడు. కాబట్టి మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉంటే మొట్టమొదటిగా నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి గొర్రెలు కాచుకునే స్థానంలో నుండి పిల్లల దీవించడం ప్రారంభించిన తర్వాత అతడు రాజు అయ్యాడు. అతడు దీవించబడ్డాడు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే మొట్టమొదటిగా నువ్వు దీవించబడతావు. ఈ లోకంలో మనుషులకి నువ్వు ఇష్టంగా ఉండకపో పర్వాలేదు, కానీ నువ్వు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలంతే. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండు. ఈ లోకంలో నువ్వు ఎంతో మందిని ఇష్టపడి ఉంటావు. ఏమండి, నా పిల్లలంటే నాకు ఇష్టం అండి, నా కుటుంబం అంటే నాకు ఇష్టం అండి, నా స్నేహితులంటే ఇష్టం అండి. ఈరోజు నువ్వే చెప్తున్నావు, నేను ఎంత ఇష్టపడ్డానో నా పిల్లల్ని ఈరోజు నా పిల్లలు తరిమేశారండి. నా బిడ్డల మీద నేను ఆశలు పెట్టుకొని బ్రతికానండి. ఈరోజు నా పిల్లలకి నేను ఇష్టం లేని వ్యక్తిగా మారిపోయానండి. ఈరోజు నన్ను కష్టంగా చూస్తున్నారండి. నేను వారిని ఇష్టంగా చూస్తే ఈరోజు వారు నన్ను కష్టంగా చూడాల్సిన పరిస్థితి అండి. ప్రియులారా, ఈ లోకంలో నువ్వు ఎవరికి ఇష్టంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు దేవునికి ఇష్టంగా ఉండు. ఎందుకో తెలుసా? నీవు దేవునికి ఇష్టంగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మానవులు స్వభావాలు మనకు తెలుసు. నీ ముందేమో మంచివారు అంటారు, నీ వెనకేమో ముంచేవారు అంటారు. కాబట్టి మానవుల వైపు కాదు, కానీ జీవాధిపతి అయినటువంటి దేవుని వైపు నువ్వు చూడు. ఆయన నిన్ను దీవిస్తున్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. బిడ్డ, నీవు ఆయనకి ఇష్టంగా ఉంటే మొట్టమొదటిగా నువ్వు దీవించబడతావు.
నువ్వు దీవించబడాలంటే నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలి. బైబిల్లో ఉంటుంది అపోస్తుల కార్యం 10:34లో దేవుడు పక్షపాతి కాడు అని నేను నిజంగా గ్రహిస్తాను. దేవుడు పక్షపాతి కాడు. ఆనాడు దావీదును ఎలాగున దీవించాడో, దావీదును ఏ విధంగా ఆశీర్వదించాడో, దేవునిని ప్రేమిస్తే, దేవుని మీద ఇష్టం కలిగి ఉంటే నిన్ను కూడా ఆనాడు భక్తులైనటువంటి వారిని ఎలాగున ఆశీర్వదించాడో అలాగూ దేవుడు నిన్ను ఈరోజు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన ఇచ్చే దీవెన మామూలు దీవెన కాదు. ఆ దీవెన నిన్ను ఉన్నతంగా నిలబెడుతుంది. ఆ దీవెన నిన్ను గొప్పగా నిలబెడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఒక రోజున ఒక స్థలమందు ఒంటరిగా ఉండిపోయాడు. ఒంటరిగా మారిపోయాడు. ఆ క్షణమందు దేవుని యొక్క దూత అతడికి ప్రత్యక్షమైంది. అయినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ దూత యొక్క కాళ్ళను పట్టుకొని పోరాడాడు అని బైబిల్లో ఉంది. పోరాడుతున్నాడు. ఏంటి పోరాటం? ఎందుకు పోరాడుతున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, అంటున్నాడు కదా, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయను. నువ్వు నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాడట. పోరాడాడు. ఎంత పట్టుదల ప్రార్థనలో! ఎందుకు ఆశీర్వాదం కావాలి? ఎందుకు దేవుని యొక్క దీవెన కావాలి? పోరాడాడు. నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను పోనీయను అన్నాడు. సరే, నేను నిన్ను దీవించాలంటే నీ పేరేంటో చెప్పు. వెంటనే అన్నాడు, నా పేరు యాకోబు అన్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, ఇక మీదట నువ్వు యాకోబువు కాదు, నువ్వు ఇజ్రాయేలుగా మార్చబడతావు. అంటే ప్రియులారా, అతడు పోరాడి ప్రార్థించాడు. అతడు పోరాడి దేవుణ్ణి అడిగాడు. అతడు దేవుని యొక్క పాదాలను, కాళ్ళను ఇష్టంగా పట్టుకున్నాడు. అందుకే అంటున్నాడు కదా, నువ్వు యాకోబువు కాదు, నీ జీవితం యాకోబు కాదు, నువ్వు యాకోబు జీవితం లేదు, యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలుగా మార్చబడతావు. నిజంగా మనం పోరాడగలిగితే, మనం దేవునికి ఇష్టంగా ఉంటే ఆయన ఇచ్చే దీవెనట పాత జీవితాన్ని నీ జీవితంలోకి రాకుండా నీ జీవితాన్ని నూతనపరుస్తుంది. నీ జీవితాన్ని నూతనం చేస్తాడు. ఏమండి, దేవుడు ఓడిపోయేవాడా? ప్రభువు ఓడిపోయేవాడా? ఒక వ్యక్తి దగ్గర ఎందుకు ఓడిపోయాడు? దేవుడు ఓడిపోయేవాడా? యాకోబు దగ్గర ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక్కొక్కసారి తండ్రి బిడ్డల దగ్గర ఓడిపోయినట్టుగా ఉంటాడు. తండ్రి బిడ్డలు అంటారు, నాన్న ఇదిగో నేను పోరాడుతున్నా, నాన్న నేను ఇది చేస్తున్నా, నేనే గెలవాలి అని పట్టుదలతో కుమారుడు అంటాడు. తండ్రి గెలవగలడు, కానీ కుమారుడు గెలుపు చూసి ఆనందించాలని చెప్పి, నా కుమారుడు ముఖంలో ఆనందం చూడాలని ఒక్కొక్కసారి తండ్రి ఓడిపోయి, అరే నువ్వే గెలిచావరంటే ఆ కుమారుడు ఆనందం అంతా ఇంత కాదు. ఈ కుమారుడు బలానికి తండ్రి బలానికి సంబంధం లేదు. కానీ తండ్రి ఓడిపోవడానికి గల కారణం ఏంటి అంటే, కుమారుడిని గెలిపిస్తే కుమారుడు ముఖంలో ఉన్న ఆనందం చూసి తండ్రి సంతోషిస్తాడు. అలాగే యాకోబు గెలవటానికి దేవుని దగ్గర యాకోబు గెలవలేడు, కానీ ఇక్కడ యాకోబును గెలిపించడం కోసం దేవుడు ఓడిపోయాడు, యాకోబును గెలిపించాడు. అదే ప్రేమ యేసయ్య సిలువలో చేయటం జరిగింది. మనలను గెలిపించడానికి, మనకి విజయాన్ని ఇవ్వటానికి ఆయన సిలువలో మరణాన్ని పొందాడు. కారణం ఏంటి అంటే, ఆయన ఓడిపోవడానికి గల కారణం మనము గెలవాలి, నిత్య జీవంలోనికి వెళ్ళాలి. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్టుగా మన విశ్వాస జీవితంలో మనం పోరాడగలిగితే మన దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండు. కష్టంగా ఉండు మాకు దేవుని దగ్గర. ఇష్టంగా ప్రార్థన చేయి, ఇష్టంగా పాట పాడు, ఇష్టంగా స్తుతించు, ఇష్టంగా ఆరాధించు, ఇష్టంగా వాక్యాన్ని ధ్యానించు, ఇష్టంగా మోకాల మీద ఉండు, ఇష్టంగా చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ఇష్టంగా ఏదైనా సరే ఇష్టంగా నువ్వు చేయి. దేవా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నువ్వు తప్ప నన్ను ఎవరు ఆదరిస్తారయ్యా? అడుగు. ఆయనకి ఇష్టంగా ఉంటే మొట్టమొదటిగా దావీదు దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదును దీవించాడు. మీరు చూడండి, ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యము 13వ అధ్యాయం 22వ వచనములో అనుకుంటా మాట ఉంటుంది. చూడండి, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ప్రియులారా, ఇక్కడ మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమంటున్నాడు అంటే, దావీదుని గురించి చెప్తున్నాడు. అతడు నా ఇష్టానుసారుడు అంటున్నాడు. అందుకే నేను యెషయా కుమారుడైన దావీదుని నేను కనుక్కున్నాను. అతడు నా ఇష్టానుసారుడు, నా చిత్తాన్ని జరిగించేవాడు, కాబట్టి అతన్ని రాజుగా చేయండి అని చెప్తున్నాడు.
అంటే నువ్వు ఇష్టంగా ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను దీవిస్తాడు. నువ్వు దేవునికి ఇష్టంగా ప్రార్థన చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. చాలాసార్లు మీరు అంటూ ఉంటారు, అన్నా ఒకవేళ ఇప్పుడు టీవీ ముందు కూర్చున్నటువంటి మీరు కూడా, నేను దేవునికి ఇష్టంగా ఉన్నానన్నా, దేవునికి ఇష్టంగా ప్రార్థన చేస్తున్నానన్నా, నా శ్రమలో దేవుని అడుగుతున్నానన్నా, నా బాధల్లో దేవుని అడుగుతున్నానన్నా, నా కష్టాల్లో దేవుని అడుగుతున్నానన్నా, నా ఇబ్బందుల్లో దేవుని అడుగుతున్నానన్నా, నా పరిస్థితులు బాగోలేదన్నా, నా స్థితిగతులు బాగోలేదన్నా, నా జీవితం బాగోలేదన్నా, అన్ని కష్టాలు ఎక్కువైపోతున్నాయన్నా అని చెప్పి ఒకవేళ ప్రియులరా టీవీ ముందున్నటువంటి నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో, నువ్వు దిగులు పడమాకు, నువ్వు భయపడమాకు, నువ్వు జడియమాకు. ఎందుకో తెలుసా? ఆయన ఈ క్షణమందు నేను చూస్తున్నాడు, నీ మనస్సును చూస్తున్నాడు. ఆయన మనుష్యుడు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నాడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ మనస్సును చూస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, నీకు శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని కృంగిపోతున్నావేమో, నమ్మకంగా ఉండు. దేవుడు ఉన్నతమైన కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ప్రియులారా. ఒక ఆయనకి ఒక కొబ్బరి బండం అవసరమైంది. ఒక ఉదాహరణ మాత్రమే ఇది. కొబ్బరి బండం అవసరమై ఈ కొబ్బరి బండం కోయటానికి చెట్టెక్కి ఈ కొబ్బరి బండాన్ని కోస్తున్నాడట. కోస్తుంటే ఆ కొబ్బరి బండం చేజారి కింద ఉన్నటువంటి బురదలో పడిపోయిందట. బురదలో పడిన కొబ్బరి బండం ఎందుకు ఉపయోగపడదు అని చెప్పి మరలా ఇంకో కొత్త కొబ్బరి బండాన్ని మరలా ఇంకొకటి కోసి జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చి అది ఏదో కార్యక్రమానికి ఉపయోగించడానికి ఆ బండం తీసుకొని వచ్చి చక్కటి ఒక ప్లేట్లో పెట్టి ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టి తీసుకుని వెళ్తున్నారట ఒక శుభకార్యానికి. తీసుకుని వెళ్తుంటే ఈ ఇత్తడి ప్లేట్లో ఉన్నటువంటి కొబ్బరి బండాలు మాట్లాడుకోవు కానీ ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఈ ఇత్తడి ప్లేట్లో ఉన్నటువంటి కొబ్బరి బండం బురదలో ఉన్నటువంటి కొబ్బరి బండాన్ని చూసి అందట, ఏయ్ నన్ను చూడు, నా సొగసు చూడు, నా స్థితి చూడు, నా స్టేటస్ చూడు, నువ్వు బురదలో ఉన్నావు, నేను చూడు ఎంత చక్కగా ప్లేట్లో అందంగా అలంకరించబడి వెళ్తున్నానో చూడు అందట. సరే, కింద పడిన బురదలో పడిన కొబ్బరి బండం ఏమాత్రం బాధపడలేదు. బాధపడక ఒక మాట అందట, ఏంటో తెలుసా? ఏం పర్వాలేదులే, నేను బురదలో పడినా నాకు బాధ ఏం లేదులే, నువ్వు విర్రవేగుతున్నావు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఎంతవరకు నీ పని? నీతో పని అయిపోయిన తర్వాత వారు ఏం చేస్తారో తెలుసా? నీ తల నరికి నీలో ఉన్న రక్తాన్ని స్ట్రాయేసి పీల్చి తర్వాత నేను పక్కన పడేస్తారు, అంతతో నీ పని అయిపోతుంది. నేను బురదలో పడినా నేను బాధపడాల్సిన అవసరం ఏమి లేదు. ఇప్పుడు బురదలో పడ్డ నేను చస్తే నాలో నుండి మొలకొస్తుంది, ఆ మొలక వృక్షంగా మారుతుంది, నాలాంటి బొండాలు ఎన్నో బయటకు వస్తాయి. కాబట్టి నేను ఇప్పుడు కింద పడినా ఒకరోజు అద్భుతంగా నిలబడతాను, నీకు ఆ స్థితి లేదు, కాబట్టి నాకు బాధ లేదు, కాబట్టి కింద పడినందుకు నేను బాధపడను అంటదట. ప్రియులారా, అలాగనే ఈరోజు చాలామంది నీ ఎదుట విర్రవేగుతున్నారేమో, నీ ఎదుట గొప్పవారిగా చెప్పుకుంటున్నారేమో, అయ్యో నేను కింద పడిపోయాను, నేను శ్రమలో పడిపోయాను, నేను బాధలో పడిపోయాను, నేను ఇబ్బందులో పడిపోయాను, బురదలో పడిపోయాను నువ్వు అనుకుంటున్నావేమో. లేదు లేదు లేదు, నిన్ను నిలబెట్టడానికే ఈరోజు నువ్వు బురదలో పడ్డావు. నీలో నుండి ఒక ఉన్నతమైన గొప్ప స్థానాన్ని దేవుడు నీకు కలిగి చేయబోతున్నాడు. అది దేవుని గొప్పతనం. ఈరోజు పడ్డానని బాధపడొద్దు. అందుకే అంటాడు భక్తుడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడిన ఒకరోజు తిరిగి లెగుస్తానంటాడు భక్తుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను కింద పడినా నాకేం పర్వాలేదు, నన్ను లేపడానికి నా దేవుడు ఉన్నాడు, ఆయన ఏదో ఒక రోజు నన్ను లేపుతాడు అన్న విశ్వాసం ఆ భక్తునికి. ఈరోజు అదే చెప్తున్నా నేను. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండు. టీవీ ముందుండి చూస్తున్నటువంటి నీవు బిడ్డ, ఒకవేళ నేను కింద పడిపోయాను, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఎక్కువైపోయినాయి, నా బిడ్డలు పెళ్ళిళ్ళు చేయడం ఎలాగో నాకు అర్థం కాని స్థితిలో నేను ఉన్నాను అనుకుంటున్నావేమో, నా పిల్లలను చదివించుకోగలనా లేనని బాధపడుతున్నావేమో, నా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుందా జరగదని నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఒకవేళ నేను పెట్టిన పనుల్లో నష్టం కలుగుతుంది తప్ప లాభం కలగట్లేదని బాధపడుతున్నావేమో. ఈరోజు చెప్తున్నాను విను, నువ్వు కింద పడ్డానని బాధపడమాక, ధైర్యంగా ప్రార్థన చేయి. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండు. ఇప్పటి వరకు మనుషులకు ఇష్టంగా ఉన్నావు, అన్నీ కోల్పోయావు. దేవునికి ఇష్టంగా ఉండు, ఇక మీదట దేవునికి నువ్వు ఇష్టంగా ఉండు. దావీదు దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టే అక్కడ అన్నాడు కదా, ఎంతవరకు నా మనసులో నేను చింతిస్తానన్నటువంటి దావీదు అంటాడు, విశాలమైన స్థలంలోనికి దేవుడు నన్ను తోడుకొని వచ్చాడు అంటాడు. ఇరుకులో ఉన్న నన్ను విశాలమైన స్థలానికి తీసుకొని వచ్చాడు. ఈరోజు దేవుని మీద ఇష్టంగా ఉండు. ఆయన నిన్ను ఇరుకులో ఉన్న నిన్ను, బాధలో ఉన్న నిన్ను, చింతలో ఉన్న నిన్ను విశాలమైనటువంటి సంతోషమైనటువంటి స్థలంలోనికి తేబోతున్నాడు నా దేవుడు. విశ్వాసంతో ప్రార్థన చేయి.
నమ్మకంతో ప్రార్థన చేయి, భక్తితో ప్రార్థన చేయి. దేవునికి ఇష్టంగా ఉండు, ఇష్టంగా ఉండు, ఇష్టంగా ఉండు. నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటే దావీదును దీవించినట్టుగా దేవుడు నిన్నును దీవిస్తాడు. అట్టి విధమైనటువంటి కృప 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 దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, శక్తివంతుడా, జీవాధిపతి, జీవము గల నా తండ్రి వందనాలు. అయ్యా, ఈ టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, అందులో చాలామంది దుఃఖములతో కూర్చున్నారు, బాధతో కూర్చున్నారు. వారు మనస్సులో అనుకుంటున్నారు, నిశ్చయంగా దేవుడు కార్యం చేస్తే బాగుండు, నా జీవితంలో అద్భుతం చేస్తే బాగుండు, నా జీవితంలో దేవుడు మేలు చేస్తే బాగుండు అని ఎంతమంది తల్లులు, తండ్రులు, సోదరులు, సహోదరులు, బిడ్డలు అనుకుంటున్నారు. అయ్యా, ప్రార్థన చేస్తున్నాను రాత్రి, నిశ్చయముగా ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ బిడ్డలను దర్శించండి అయ్యా. వారి కష్టముల నుండి వారిని బయటికి తీసుకుని రండి. చింతలో ఉన్నటువంటి వారిని విశాలమైన స్థలములకు తోడుకొని రండి. ఇరుకులో ఉన్నటువంటి వారిని అయ్యా ఆనందకరమైన స్థలములోనికి తీసుకుని రండి నాయన. ఎండిన స్థితిలో ఉన్నటువంటి వారిని పచ్చిక బయలులో నడిపించమని అడుగుతున్నాను నాయన. దావీదు నీకు ఇష్టానుసారుడుగా ఉన్నాడు, అందుకే దావీదు దీవించబడ్డాడు. ఓ, యాకోబు ఇష్టంగా ప్రార్థన చేశాడు, అందుకే యాకోబు ఇజ్రాయేలుగా మారాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఇష్టంగా ప్రార్థన చేస్తుండగా వారి యొక్క ఇష్టమే వారి జీవితంలో ఆనందంగా మారాలి నాయన. నీ కృప వారికి దయచేయండి. మీరు పక్షపాతి కారు అని వారు గ్రహించేటట్టుగా ఆత్మ కార్యాన్ని వారి పట్ల మీరు చేయమని, దీవించమని, ఈ షాలోం ప్రత్యక్షత కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ మీద సమాధానాన్ని దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరి వందనాలు తెలియపరచుకుంటున్నాం. షాలోం ప్రత్యక్షత అనేటటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ వందనాలండి. ప్రియులారా, మీలో చాలామంది సమస్యలతో, శ్రమలతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్నటువంటి వారు మరి ఫోన్ చేస్తున్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మంచి సాక్ష్యాలు మీరు చెప్తున్నారు. మరొకసారి చెప్తున్నాను, సమస్యలతో ఉన్నారా, శ్రమలతో బాధపడుతున్నారా, మీ జీవితంలో నెమ్మది లేక మరి ఆనందం లేక దుఃఖపడుతున్నారా, ప్రార్థనలో వెనకబడిపోయారా, ఆత్మలో నింపబడాలి అనేటటువంటి ఆ ఆశ మీలో ఉందా? అయితే రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. యేసయ్య చెప్పారు, మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిస్తాను అన్నటువంటి యేసయ్య దగ్గరికి రండి. ప్రియులారా, మా ఆరాధన క్రమాలు ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస స్వస్థత అభిషేక ఆరాధన జరుగును. అలాగని ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు స్వస్థత అభిషేక ఆరాధన జరుగును. ఈ యొక్క ఆరాధనలకు రండి, మీ ఆత్మీయ జీవితాలను బలపరచుకోండి. మా అడ్రస్ షాలోం చర్చ్, కేంద్రీయ విద్యాలయం ఎదురుగా, గోపాల్ నగర్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. అందరూ రండి, అందరూ దీవించబడండి, అందరూ వాక్యములో కట్టబడండి. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కృపను పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. షాలోం.